దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అలర్ట్లో ఉన్నాయి. ముఖ్యంగా ఎర్రకోట పరిసరాల్లో బాంబు పేలుళ్లకు లష్కరే తోయిబా ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నట్లుగా సమాచారం అందింది. ఇటీవల పాకిస్తాన్లో ఒక మసీదు వద్ద జరిగిన పేలుళ్లకు ప్రతీకారంగా దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని ప్లాన్ చేస్తున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఎర్రకోట, చాందినీ చౌక్ ప్రాంతాల్లోని ఆలయాల వద్ద పేలుళ్ల అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను బలోపేతం చేశారు. ఎర్రకోట, చాందినీ చౌక్, వీవీఐపీ ప్రాంతాలు, ప్రభుత్వ భవనాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. ప్రతి వాహనం, అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద విషయాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. అదే సమయంలో హైదరాబాద్లోనూ ఉగ్రముప్పు హెచ్చరిక వచ్చింది. చంచల్గూడ జైల్లో ఇటీవల జరిగిన ములాఖత్లో లష్కరే తోయిబా ఉగ్రవాది పేలుళ్ల ప్రణాళికను రచించినట్లుగా అనుమానం వ్యక్తమైంది. మూసారాంబాగ్, సైదాబాద్, మలక్పేట ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. అయితే నిఘా వర్గాలు, భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. ప్రజలు సహకరిస్తే ఇలాంటి ముప్పులను సమర్థవంతంగా అడ్డుకోవచ్చునని అధికారులు చెబుతున్నారు.